ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నా పేరు కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం వీడియోలోనే మీరు చెప్పున్నారు, ఇలా టెర్రరిస్ట్ అటాక్లు కానివ్వండి, యుద్ధ వాతావరణం కానివ్వండి, కరోనా లాంటి వ్యాధి రాదు, కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ మాత్రం తప్పకుండా మన దేశంలో రానుండొచ్చు ఆ షష్టగ్రహ కూటమి వల్ల అని అన్నారు. అనుకున్నట్టుగానే జరుగుతుంది. సో రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? ఇది నిజంగానే పాకిస్తాన్ ఇండియా మధ్య ఇప్పుడు మనం వీడియో చేస్తున్న సమయానికి యుద్ధం జరుగుతుంది, జరగాల్సిందే అన్న వాతావరణమే కనిపిస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అంటే గతంలో షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల శని ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశం చేయడం జరుగుతుందో అప్పుడు తప్పకుండా దేశమునందు, ప్రపంచమునందు లేదా రాష్ట్రమునందు తప్పకుండా యుద్ధ వాతావరణం మొదలయ్యేటటువంటి సిచ్యువేషన్లు తప్పకుండా జరుగుతాయి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. అందులోనూ మీనరాశిలో సంభవించడం జరిగింది. మీనరాశి అంటే జలతత్వం కలిగినటువంటి రాశి కావున ఆ జలతత్వంలో ఉన్నటువంటి కాశ్మీర్ అంటే చల్లని ప్రదేశం, అక్కడ హిమాలయాలు, మంచు పర్వతాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం. అందుకే నీటితో కూడుకున్నటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తప్పకుండా యుద్ధ వాతావరణాలు మొదలవుతాయి. అదే ఇప్పుడు జరగబోయేటటువంటి పాక్ భారత్ మధ్య జరిగేటటువంటి యుద్ధ వాతావరణం. ఆల్రెడీ గతంలో మనం చూసుకున్నాము, మా పాకిస్తాన్ వాళ్ళు మన హిందువుల్ని మనకు ఊచకోత కోసారు, ఎన్నో రకాలైనటువంటి ప్రాణ నష్టాన్ని కలిగించారు. దాని కారణం చేత దేశంలో ఎన్నో రకాలైనటువంటి అలజడులు రేగాయి, ఎంతోమంది బాధపడినటువంటి సంఘటనలు మనకు కనిపించాయి. ఇది కేవలం శ్రీకారం, అంటే కేవలం దానికి శ్రీకారం మాత్రమే చుట్టారు. ఇది ఇంకా రాబోయేటటువంటి రోజులలో ఉద్రిక్తమయ్యేటటువంటి సూచనలు మనకు తప్పకుండా కనిపిస్తాయి. ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే, స్టార్టింగే. ఇది కేవలం స్టార్టింగ్ పాయింట్, ఇంకా ఎండింగ్ పాయింట్ రాలేదు, కేవలం స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం. దీని కారణం చేత తప్పకుండా దేశంలో అల్లకల్లోలాలు మొదలవుతాయి, మత విద్వేషాలు మొదలవుతాయి, ప్రాణ నష్టం ఏర్పడుతుంది, జనాల మధ్య వైరం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, జనాలకు ప్రాణ నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్నో రకాలైన భీభత్సమైనటువంటి కార్యక్రమాలు. అలాగే రెండు దేశాల మధ్య తప్పకుండా యుద్ధం మొదలవుతుంది. అది రాబోయే ఈ 3 నెలల్లో మనందరికీ కూడా తెలిసేటటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తాయి. అలాగే ప్రముఖ రాజకీయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మరణగండం కూడా సూచించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ పరిస్థితి దేని కారణరీత్యా అవుతున్నాయి అంటే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం. అంటే మరణిస్తాడు అని చెప్పలేము, జాతకం కూడా చెప్పకూడదు, కాకపోతే మరణ గండం గండం అంటే ఏంటి? ఆపదలు ముంచుకొచ్చేటటువంటి స్థితి, అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి రాజకీయాలలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ముప్పు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయాలలో కూడా యుద్ధ వాతావరణం మొదలవుతుంది. ఎన్నో రకాలుగా తిట్టుకోవడం, దూషించుకోవడము, దెబ్బలాడుకోవడము, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఇరు దేశాల మధ్య తప్పకుండా ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడేటటువంటి సూచనలు తప్పకుండా యుద్ధ వాతావరణం మొదలవుతుంది అనేసరికి పాకిస్తాన్లో దాదాపుగా 50,000 మంది ఈ యొక్క ఆర్మీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు 50,000 మంది రిజైన్ చేసేసారు తమ జాబుకి. ఎందుకంటే భారత్తో మేము తట్టుకోలేం, భారతదేశంతో యుద్ధం మొదలైంది అంటే పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, ఒక చీమ కూడా మిగలదు అనే ఒక భయాందోళన ఆల్రెడీ వాళ్ళ దాంట్లో మొదలైపోయింది. అయితే వాళ్ళు సామరస్యానికైనా రావాలి, లేదా మనతో ఏదో రకాల సంధిభావం తెలుపుకోవాలి తప్ప వాళ్ళకు వేరే అవకాశం లేదు. ఒకవేళ అది జరగకపోతే కనుక తప్పకుండా పాకిస్తాన్పై యుద్ధం అనేటట్టు ప్రకటించడం జరుగుతుంది. ఆల్రెడీ దీని మీద ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి, చర్చలు కూడా నడుస్తున్నాయి. అది మనకు రాబోయే ఇంకా 3 నెలల్లో తప్పకుండా దీని యొక్క ప్రభావం అనేటట్టు మనం చూస్తామండి. గురుగారు, మనం ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉందా పాకిస్తాన్? ఏమైనా కొంత భాగం వరకు ఆక్రమించుకునే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు. కొంత భాగం కాదండి, అసలు కాశ్మీరే మనది. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎన్నో రకాలైన దాడులు చేసి అనవసరంగా వాళ్ళు ఆక్రమించారు తప్ప ఇది మనం ఆక్రమించుకోవడం కాదు, మన భారతదేశాన్ని మన దాంట్లో కలుపుకుంటున్నాము. పాకిస్తాన్ అనేటటువంటి దేశం ముస్లింలు ఎన్నో రకాల తీవ్రమైనటువంటి దాడులు చేసి పాకిస్తాన్ తమ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని సాధించడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా కూడా అది సఫలీకృతం కాలేదు. ఇప్పుడు మాత్రం అది తప్పకుండా అలా 25% వరకు మనం తీసుకున్నాము. ఇంకా మిగతా 75% ఈ
ఈ 3 నెలల్లో తప్పకుండా మనకు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మన భారతదేశంలో పాక్ విలీనమయ్యేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. ముస్లింల దాడులు తీవ్రంగా చెలరేగి ఎన్నో రకాల ప్రాణ నష్టం జరిగేటటువంటి సూచనల ద్వారా ఇవన్నీ కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఏదైనా అంటే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టుగా వాళ్ళు ఒక నిప్పును రాజేశారు. దాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే వాళ్ళకు అంత క్షేమము. లేదు అని అంటే తప్పకుండా పాకిస్తాన్కు ప్రాణ నష్టం తప్పదు. అలాగే దీనివల్ల జనాలలోకి ఎంతోమంది అల్లకల్లోలమైపోతూ ఉంటారు, మత విద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులకు కూడా ముప్పులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల ఏర్పడే సూచనలు ఉన్నాయి. దీని యొక్క ప్రభావం గతంలో ఉగాది రోజే చెప్పాను. ఏంటి అంటే శని ఎప్పుడైతే మార్పు చెందుతాడో ముఖ్యంగా రాష్ట్ర రాజకీయంలో అలాగే దేశం నందు ప్రపంచం నందు ముప్పులు ఏర్పడతాయి, యుద్ధ వాతావరణం మొదలవుతాయి, భూకంపాలు లేదా జల నష్టము ప్రాణ నష్టం ఏర్పడుతుంది. ఎప్పుడైతే చెప్పానో ఆల్రెడీ బ్యాంకాక్లో ఒకటి జల ప్రళయం రావడం జరిగింది, అప్పుడే వచ్చింది. మన దగ్గర కూడా వచ్చింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం మొదలైంది. ఇక దీని తర్వాత వచ్చేటటువంటి ప్రాణ నష్టము. తప్పకుండా ప్రాణ నష్టం అనే ఇప్పుడు యుద్ధ వాతావరణం మొదలైంది, తప్పకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది, ఎంతో కొంత జరుగుతుంది. దీని యొక్క ప్రభావం దాదాపు ఇంకా 3 నెలల పాటు మన యొక్క దేశంలో ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కనుక కొంచెం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే మనం పోలీసుల చెకింగ్లు చూస్తూనే ఉన్నాం. ఉగ్రవాదులు మన దేశంలోకి సంచరిస్తున్నారు, తిరుగుతున్నారు, మన దేశంలో అడుగు పెట్టారని చెప్పేసి క్రౌడెడ్ ప్లేస్లో బాంబు పేలుళ్ళు కానీ బాంబులు పెట్టడం కానీ ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి మనకు ఆల్రెడీ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేసాయి. దాని యొక్క కారణం చేత పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి చెకింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఇలాగే పోలీసులందరూ అప్రమత్తంగా ఉండి దేశాన్ని సంరక్షించుకుంటే ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. మనము మన భారతదేశము సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇలాంటి యుద్ధాలు ఇలాంటి ప్రాణ నష్టం జరగకూడదని కోరుకుంటున్నాను. రైట్ గురుగారు, అంటే షష్టగ్రహ కూటమి వల్ల ఇవి జరుగుతాయి అని మనం చెప్పాము. జస్ట్ ఒక అలర్ట్ మెసేజ్ కోసమే ఎవరిని భయపెట్టడానికి ఎప్పుడూ కూడా భయపెట్టడానికి సూచనలు ఇప్పుడు ఏవైనా కానీ ఇప్పుడు సూచిస్తాము. సూచించిన తర్వాత అవి జరిగిన తర్వాత మనం ఈ ఇప్పుడు బ్యాంకాక్లో ఎప్పుడో భూకంపం వస్తుంది మనం ఉగాది రోజు చెప్పాం, అంటే జరగక ముందే చెప్పాము. అలాగే వచ్చింది కదా. ఇప్పుడు అలాగే యుద్ధ వాతావరణం మొదలవుతుంది అని చెప్పాము. ఆల్రెడీ మొదలయ్యేటటువంటి సూచనలు మనకు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో పెనుమార్పులు కనిపిస్తాయని గతంలో చెప్పాము. అలాగే ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఏర్పడుతున్నాయి రాష్ట్ర రాజకీయంలో. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకటి జరుగుతుంటూ వస్తుంది. అది కాలక్రమంలో ఒక సూచన లాగా చెప్పడమే జరుగుతుంది తప్ప అవి దాని టైం పీరియడ్ దాని డేట్ పీరియడ్ ఎప్పుడు కూడా చెప్పలేము. కాకపోతే అకార్డింగ్ ఆస్ట్రాలజీ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఇంకా రాబోయే 3 నెలలు ఉంటుంది. ఈ 3 నెలలలో తప్పకుండా యుద్ధ వాతావరణం మొదలవుతుంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందా లేదా అక్కడికే స్టాప్ అయిపోతుందా అనేటటువంటిది ఈ 3 నెలల్లో తెలుస్తుంది తప్ప ఇది భయపెట్టడానికో లేదా ఎవరికో ఏదో ఇబ్బంది పెట్టడానికో కాదు. ఇది కేవలం సూచనాప్రాయంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కొత్త వాళ్ళతో సాన్నిహిత్యం తగ్గించుకోవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళ పరిచయాల ద్వారా ఏమవుతుంది, మంచివాడ చెడ్డవాడ తెలియట్లేదు, ఏ మనసులో ఏ దురుద్దేశం పెట్టుకొని వచ్చాడో తెలియట్లేదు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త తీసుకోవాలి. డౌట్ వచ్చినా అలర్ట్గా ఉండాలి. ఉండాలి. ఇప్పుడు దేశం అంటే అందరూ అలర్ట్గా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. నిమ్మకు నీరెత్తకుండా చేయకుండా అందరు పోలీసులే చూసుకుంటారులే చట్టం చూసుకుంటుంది అని అనుకుంటే మాత్రము అది మన మూర్ఖత్వం అవుతుంది. తర్వాత బాధపడేది మనమే అవుతాం. కాబట్టి అందరూ సహాయ సహకారంతో ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉంటే కొన్ని గండాలు కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి దీని యొక్క సూచనాప్రాయంగా తీసుకోవాలండి. సో ఆన్ ది హోల్ మనం అందరం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇదివరకు కరోనా వచ్చినప్పుడు గంటలు కొట్టుకున్నట్టు అలా ఇలాంటి యుద్ధ వాతావరణం నుంచి బయటపడి ఎక్కువ ప్రాణ నష్టం కాకుండా, యుద్ధం అంటే ప్రాణ నష్టమే కావద్దంటే అది ఇంపాసిబుల్ టాస్క్. సో ఎక్కువ కాకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం ఏదైనా ఆరాధన చేస్తే గానీ లేదంటే ఏదైనా రెమెడీస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో సీజన్ అంతా ప్రయాణం సీజన్ కదా గురుగారు, సమ్మర్ వెకేషన్ కదా, అందరు ఎక్కడికైనా వెళ్ళాలంటేనే భయపడుతున్నారు మొన్న జరిగిన దెబ్బకి. సో మనం ఏమైనా చేసుకోవచ్చు అంటారు ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఏదైనా రెమెడీ ఫాలో అయ్యి బయలుదేరితే అట్లీస్ట్ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తాము అన్నట్టు? తప్పకుండా బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ఇది శత్రుస్తంభన కలిగించేటటువంటి సాధన. అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ లేదా అమ్మవారి యొక్క ఉపాసన కానీ లేదా అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేసుకోవచ్చు. లేదు అని అంటే గనక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. అది శ్యామల అమ్మవారికి, బగళాముఖి ఉద్రిక్తమైనటువంటి తల్లి, అందుకే శ్యామల అమ్మవారి యొక్క మంత్రం చెప్తాను. మాతా మరక తస్యామ మాతంగి మదశాలిని
కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఆ తల్లి యొక్క కటాక్షం మన మీద ఉంటుంది. కుర్యాత్ కళ్యాణం కటాక్షి అంటే ఆ తల్లి యొక్క కటాక్షం పొందడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. కనుక దీన్ని ఉచ్చరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి మనకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్స్ కానివ్వండి, చెడు సంఘటనలు కానీ మన మీద రాకుండా కొంతవరకు ఉపశమనం కలిగి మనకు రక్షణగా కలుగుతుందమ్మా. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా గురుగారు చెప్పిన మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెట్టిస్తానండి. చూసి ఫాలో అవుతే ప్రతి ఒక్కరు చేంజ్ ఎక్కడి నుంచో వచ్చేది, చేంజ్ మన నుంచే రావాలి. కాబట్టి మనమందరం ఒక సురక్షంగా ఉండడానికి కవచంలాగా యూజ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కెలామిటీస్ నుంచి బయటపడాలి మనం అందరం అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.